ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ శుభవేళ దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట, ఇంటిలో ఏమి ఉండకూడదు, ఇంటిలో ఏమి ఉండకూడదు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మేలుకు ప్రతిగా కీడు చేయు అనుభవాలు మన ఇంటిలో ఉండకూడదు. మనం దేవుని సన్నిధిలో నడిపించబడుతూ దేవుని స్వారూప్యంగా మార్చబడి దేవుని సమ్ముఖంలో నిలబడినటువంటి క్రైస్తవులు అనబడిన ప్రతి వారు నేర్చుకోవలసిన విషయం, మేలుకు ప్రతిగా కీడు చేసే అనుభవం మన కుటుంబాల్లో ఉండకూడదు. మనం దేవుని ఎరిగాం, దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, మనం మేలును అనుభవించి కీడు చేస్తే అది లోకానికి, లోకస్తులకు, క్రైస్తవులుగా మనకు వ్యత్యాసం ఏది ఉండదు. కాబట్టి మన ఇంటిలో మేలుకు ప్రతిగా కీడు అనే అనుభవాలు ఉండకూడదని ప్రభు మాటగా సెలవిస్తున్నాను. అదేవిధంగా సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9-10 వచనాలను చూస్తే, ఇంటిలో అసూయ అనుభవం ఉండకూడదు. మన కుటుంబంలో, మన బంధువుల్లో, మన అన్నదమ్ముల్లో వారు హెచ్చించబడుతున్నాం, మనం తగ్గించబడుతున్నాం. అయినా అసూయ మనస్సును మన హృదయంలోనికి రానిచ్చుకోకుండా మనం అడుగులు ముందుకు వేయగలిగితే మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. రాజు అయినటువంటి సౌలు అసూయ పెట్టుకున్నాడు. దావీదుకి ఏ మనస్సు లేదు గనుక గొర్రెలు కాచుకునే దావీదు ఘనతతో నిలబెట్టబడ్డాడు. ఘనతలో ఉండవలసిన సౌలు దిగజారిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటిలో అసూయ ఉండకూడదు. ఒకటి, మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు. రెండవది, అసూయ మన కుటుంబంలో ఉండకూడదు. మూడో మాట, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇంటిలో కలహం ఉండకూడదు. కలహం ఎప్పుడు వస్తుంది? మన ఇంటిలో వేరొక్కరి మాటలు ఎప్పుడైతే పడచూపుతాయో అప్పుడు మన కుటుంబంలో కలతలు వస్తాయి. ఈ కలహం అనేది మన జీవితంలో ఉండకూడదు. రెండు విషయాలుగా ఈ వాక్యాన్ని వింటున్న మీరు ధ్యానం చేయండి. ఒకటి, ఆత్మీయమైన ఇల్లు. రెండు, కుటుంబపరమైన ఇల్లు. ఈ రెండు ఇంట్లో కూడా కలహం అనేటువంటిది ఉంటే ఆత్మీయతకు దూరం అవుతాం. కలహం అనేది ఉంటే కుటుంబంలో విభేదాలు కలుగుతాయి. నీ ఇల్లు కట్టబడాలి, అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి, దేవుడు దీవించాలి, కృప పొందుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే అసూయ పడకండి, కలహ పడకండి. అదేవిధంగా మేలుకు ప్రతిగా కీడు చేసే అనుభవాన్ని పెట్టుకోకండి. ఇది లోకస్తుల బుద్ధి, లోకము కాదండి. దేవుణ్ణి ఎరిగి కూడా శాపాన్ని పొందుకునే బుద్ధి మేలుకు ప్రతిగా కీడు. కాబట్టి ఈ మాటలు విన్నారు, ఆలోచించండి, కుటుంబాలు సరిచేసుకోనండి, దేవుడు దీవిస్తాడు. అట్టి కృపణ దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ బిడ్డలని మాటలు విన్నారు, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ ఇంటిలాగా వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.